కేంద్ర సహాయక మంత్రివా రేవంత్ రెడ్డికి సహాయక మంత్రివా అని మాజీ జెడ్పీ చైర్పర్సన్ దాబా వసంత కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆమె మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఆమె ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అంటారు. మోడీ అమిత్ షాలు ఇలానే మాట్లాడమని చెప్పారా అని బండి సంజయ్ ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. రాజకీయాలు మాట్లాడమంటే వ్యక్తిగత దూషణలు బూతులు మాట్లాడడం మీ సహాయ మంత్రి హోదాకు అవమానంగా లేదా అని ఆమె ప్రశ్నించారు. ఒకసారి సరిచూసుకోవాలి బండి సంజయ్ కుమార్ గారు. మీ ఇంటికి కూతవేటు దూరంలో కాల్పులు జరిగి దొంగలు నగలు అపహరించకపోతే స్పందించడం తప్ప మీకు కేంద్ర సహాయ మంత్రి పదవి ఏ క్వాలిటీ చూసిచ్చారో మాకైతే అర్థం కావడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిపక్ష లీడర్ ను పట్టుకుని ఇష్టం వచ్చినట్లు పాన్ పరాగ్ దూషణలు చేస్తే నిజం అబద్ధం అయిపోతుందా అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకటేశ్వరరావు, దేవేంద్ర నాయక్, శీలం ప్రవీణ్, జొన్ను రాజేందర్, గాజుల రాజేందర్, ఆనందరావు, సింగారావు, సుధాకర్, శీలం సురేందర్, తుమ్మ గంగాధర్, నీలి ప్రతాప్, పాడెపు సత్యం, అనురాధ, కళ్యాణి, నవీన్, ఆర్ముల్లా, మానస, శివకుమార్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. మొన్న కరీంనగర్లో పిఎంజే జ్యువెలర్స్లో ఏదైతే బంగారు ఆభరణాల దోపిడీ జరిగిందో దాని పట్ల మరి కేటీఆర్ గారు కరీంనగర్కి వచ్చి స్పందిస్తే మరి ఆ దొంగలను పట్టుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనవి. మరి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ గారు కావచ్చు, మరి హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి ముఖ్యమంత్రి దాంట్లో విఫలమైనరు అని చెప్పేసి ఆ యొక్క బాధితులకు చూసి చలించిపోయి హాస్పిటల్లో ఉన్న వారిని పరామర్శించారు. మరి ఈ విధమైనటువంటి ధోరణి, ఈ విధంగా మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయింది అని చెప్పేసి కేటీఆర్ గారు దాని పట్ల స్పందించడానికి కరీంనగర్ రావడం జరిగింది. వస్తే ఇవాళ కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నటువంటి మరి బండి సంజయ్ గారు దాని పట్ల కేటీఆర్ గారు స్పందిస్తే ఈ బండి సంజయ్ గారు ఎట్లా మాట్లాడుతున్నారంటే పాన్ డబ్బాల దగ్గర, పాన్ షాపుల దగ్గర మాట్లాడినటువంటి మాటలు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు ఏం మాట్లాడారు, మీరేం మాట్లాడారు, ఒక్కసారి బేరీజ్ వేసుకోవాలి. మీరు మాట్లాడినటువంటి మాటలు నిజంగా కూడా పాన్ డబ్బాల దగ్గర మాట్లాడినటువంటి మాటలు లాగానే ఉన్నాయి, ఆ బూతులు లాగానే ఉన్నాయి తప్ప అవి మరి రాజకీయంగా ఎవరైనా విమర్శ చేస్తే దానికి మనం ఏ విధంగా అయితే ప్రతి విమర్శ చేయాలి, దానికి ఏ విధంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలన్నది పోయి ఇలా కేంద్ర సహాయ మంత్రిగా ఉండి మీరు మరి ఒక బీజేపీ పార్టీ మరి క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ అని చెప్పుకునేటువంటి మీరు మరి ఆ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఈ విధంగానే ఈ పాన్ పహార మాటలు, ఈ బూతులు, ఈ దూషణలే మాట్లాడమన్నదా? అసలు మీరు మాట్లాడేటువంటి మాటలు ఏదైతే ఉందో కేటీఆర్ గారిని ఏమైతే అన్నారో ఆ మాటలను చూస్తే మీ యొక్క పదవికి అవమానకరంగా లేదా ఆ మాటలు మాట్లాడితే? ఇలా కేటీఆర్ గారిని ఎటువంటి మాటలు అన్నారు? ఒక ఆడబిడ్డలుగా మేము మాట్లాడాలంటే ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది. ఇవాళ అదే మీ ఇంటి పక్కకే దొంగలు వచ్చి మరి కరీంనగర్లో పట్టబగలే గన్ కల్చర్. ఎప్పుడో స్వతంత్రం వచ్చింది మనకు, ఇంకా స్వతంత్రం రానట్టుగా గన్ను తుపాకీని చేతిలో పట్టుకొని ఉన్నోళ్ళందరినీ కూడా బెదిరించి దొంగలు మరి ఆ నగలను మరి అపహరించుకుంటూ పోతే మరి ఇంకా కూడా దొంగలను పట్టుకోలేదు. మరి ఎందుకు పట్టుకోలేదు అని చెప్పేసి కేటీఆర్ గారు అడిగారు. అదేవిధంగా మీకును రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధాలు ఉన్నాయి? అప్పుడు 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మరి మమ్మల్ని తిట్టారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మరి హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు దగ్గర పెట్టుకున్నారు, మీరేమో సహాయ మంత్రి అయ్యే. మరి మీకు రేవంత్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి ఆ సత్సంబంధాలు ఏమున్నాయి? ఎందుకు మాట్లాడతలేరు? ఒక మాట కూడా మాట్లాడలేకపోతున్నారు. రేవంత్ రెడ్డి గారికి మీకున్న సంబంధాలు ఏమిటి అని మాట్లాడితే ఉన్నట్టు మాట్లాడితే అంత ఉలికెందుకు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇలా కేటీఆర్ గారు మాట్లాడింది రేవంత్ రెడ్డి గారికి మీకు ఏం బంధం ఉంది, ఏం సంబంధాలు ఉన్నాయని చెప్పేసి మీరు ఎందుకు ప్రశ్నిస్తలేరు, ఎందుకు మాట్లాడతలేరు? ఈ 2.5 సంవత్సరాల్లో ఇంత ఘోరంగా ఉన్నది, శాంతి భద్రతలు లేవు మరి రాష్ట్రంలో అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మరి అదేమో అంటారు కదా సామెత, ఏది లేకుండా పొగ రాదు కదా.
మరి మీరు మాట్లాడిన అబద్ధాలన్నీ కూడా నిజమైపోతాయా? ఒక ప్రతిపక్ష లీడర్ను పట్టుకొని మరి అబద్ధాలన్నీ కూడా మాట్లాడితే నిజమవుతుందా? ఇటువంటి మాటలు మాట్లాడేటువంటి కేంద్ర సహాయ మంత్రిగా ఉన్నారు, జ్ఞానం సోయి లేకుండా మాట్లాడితే మీ యొక్క పదవికే కలంకం తెచ్చిపెడుతుందని చెప్పేసి అంటున్నా. ఏం మాట్లాడినా ఒక్కోసారి సరి చేసుకొని మాట్లాడు బండి అన్న అని చెప్పేసి చెప్తా ఉన్నాం. నువ్వు కేటీఆర్ గారిని కానీ కేసీఆర్ గారిని కానీ వారి కుటుంబాన్ని అన్న మాటలు వెనక్కి తీసుకోవాలి, లేకపోతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నీ యొక్క దిష్టి బొమ్మ కార్యక్రమాలు, దహన కార్యక్రమాలు మొదలైతే కబాల్దార్ బిడ్డ అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం.